హాయ్, వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. ఒక వార్త వైరల్ అవుతుంది. అదేమిటంటే కాన్పూర్ పోలీస్ కమిషనరేట్ని సైన్యం ఆక్యుపై చేసుకుంది, స్వాధీనం చేసుకుంది. భారతదేశ చరిత్రలో ఇది మొదటిసారి, ఎప్పుడు జరగలేదు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ని సైన్యం అదుపులో తీసుకుంది, గడగడలాడిచ్చింది అంటూ రకరకాల కథనాలని సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కాన్పూర్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్లోకి ఐకేపీబీ అనేటువంటి మిలిటరీ వింగు ఐఆర్ ఆఫీసర్స్ వస్తున్నటువంటి విజువల్స్ ఇవి. ఐకేబీ హైయర్ ఆఫీసర్, మిలిటరీ ఆఫీసరు ఈయన వచ్చేసాడు కాన్పూర్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్కి. రావడంతో ఇదంతా కూడా ఈ పోలీస్ మిలిటరీ ఏదైతే ఉందో, మిలిటరీ వాళ్ళంతా కూడా ప్రోటోకాల్ ఉంటుంది కదా, వాళ్ళంతా కూడా సెక్యూరిటీ వింగు. మరి ఏంటి, ఒక పోలీస్ కమిషనరేట్ని సైన్యం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందా? ఒకసారి పరిశీలిద్దాం. అసలు ఇలాంటి అవకాశం ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది అసాధారణ పరిస్థితుల్లో, అంటే మిలిటరీకి సర్వ హక్కులు ఉంటాయి. అసాధారణ పరిస్థితుల్లో అప్పుడు ఎప్పుడు అంటే యుద్ధం వచ్చినప్పుడు, యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరి డిపార్ట్మెంట్ హక్కులన్నిటికి కూడా మిలిటరీ ఆఫీసర్సే పైచేయి ఉంటుంది. వాళ్ళు తలుచుకుంటే, వాళ్ళ అనుమానం ఉంటే, వాళ్ళకు అవసరం ఉంటే ఇట్లాంటి ఏదైనా సరే ఆక్యుపై చేసుకోవచ్చు, స్వాధీనం చేసుకోవచ్చు. సాధారణంగా మనకు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన ఊరిలో, మన ఇంట్లో ఏదైనా జరుగుతుంది, లేదా మన పలానా ఆఫీసులో ఏదైనా గొడవలు ఏదైనా జరుగుతుంటే పోలీసులు వెళ్ళి చెక్ చేసి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు కదా, అలాగే మిలిటరీ కూడా వెళ్తుంది. కానీ ఏకంగా పోలీస్ కమిషనరేట్ వెళ్తుందా అంటే వెళ్ళే అవకాశం అసాధారణ పరిస్థితిలో ఉంటుంది. మరి ఇలా వెళ్ళారు అంటే ఈ కాన్పూర్ పోలీస్ స్టేషన్కి అంత అసాధారణ పరిస్థితులు వచ్చాయా? నిజంగా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా, స్వాధీనం చేసుకున్నారా? ఫ్యాక్ట్ చెక్ చేద్దాం ఒకసారి. వివరాల్లోకి వెళ్తే వాస్తవం ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవం ఏం జరిగింది అంటే ఐటీబీపీ అంటే ఇండియన్ టిబెటియన్ బార్డర్ పోలీస్. ఇది మిలిటరీ వింగు, అంటే టిబెట్ అండ్ ఇండియాకి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతంలో పనిచేసినటువంటి సైన్యంలో ఒక వింగు. ఈ ఐటీబీపీలో పనిచేస్తున్నటువంటి ఒక జవాను, అతని పేరు వికాస్ సింగ్. తను కాన్పూర్ వాస్తవ్యుడు. అయితే తాను తన అమ్మగారికి, తల్లిగారికి అనారోగ్యరీత్యా ఐసీయూలో స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించడం జరిగింది. అక్కడ ఆ ఆసుపత్రిలో ఐసీయూలో ఇచ్చినటువంటి ఇంజెక్షన్ ఇన్ఫెక్షన్ అయ్యి అది చివరికి చెయ్యినే తీసేయాల్సిన పరిస్థితులు వచ్చింది. దానితో తల్లికి ఆ విధంగా చెయ్యి తీసేయడంతో జవాన్ వికాస్ సింగ్ తల్లడిల్లిపోయాడు. ఇందుకు కారణమైనటువంటి వైద్యుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాడు. అయినా కూడా ఆసుపత్రి సిబ్బందిలో చలనం లేదు. స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, అయినా కూడా న్యాయం జరగలేదు, కేసే జరగలేదు. స్థానిక పోలీస్ కమిషనరేట్కి వెళ్ళాడు. ఆ పోలీస్ కమిషనరేట్కి వెళ్ళి పోలీస్ కమిషన్ కలవాలని 3 రోజులు తన తల్లి తీసేసినటువంటి చెయ్యి ఒక అడ్డా పెట్టలో పెట్టుకొని పోలీస్ కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా న్యాయం జరగలే. ఆయన రోదన అరణ్య రోదన అయిపోయింది. కనీసం ఆయనను ఏమిటి అని కూడా ప్రశ్నించేవాడు కూడా లేకుండా పోయాడు. న్యాయం మాట అటుంచు, కనీసం తన గోడు వినటానికి కూడా ఎవరు సమ్ముఖంగా లేరు. ఈ విషయాన్ని, తన తల్లికి జరిగినటువంటి ఈ విషయాన్ని బాధతో పాటు ఒక మిలిటరీ, ఒక సైనికుడికి ఇంత జరిగితే సామాన్యుడికి ఎట్లా న్యాయం జరుగుతుంది అని ఆలోచన వస్తుంది. ఈ విషయాన్ని తన హైయర్ ఆఫీసర్కి నోటీస్ చేశాడు. అలా హైయర్ ఆఫీసర్కి పరిస్థితి ఎలా ఉంది సార్ అంటే వాళ్ళు కూడా చెల్లించిపోయారు. భారత సైనికునికే బార్డర్లో ప్రాణాలు త్యాగం చేసి దేశానికి సేవ చేస్తున్నటువంటి ఒక సైనికునికే సేవలు అందిస్తానికి వ్యవస్థలు ఇంత నిర్వీర్యంగా పనిచేస్తున్నాయా, ఇంత లోపభూయిష్టంగా పనిచేస్తున్నాయా అని చెల్లించినటువంటి ఆ మిలిటరీ హైయర్ ఆఫీసర్సు విషయం ఏందో తెలుసుకుందామని ఇలా కాన్పూర్ పోలీస్ కమిషనరేట్కి వచ్చేశారు. పోలీస్ కమిషనరేట్లో
వీళ్ళకన్నా మిలిటరీ హయ్యర్స్ కాబట్టి ఖచ్చితంగా అంటేనే పోలీసులు వాళ్ళని స్వాగరంగా ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత వచ్చింది మిలిటరీ హయ్యర్ ఆఫీసర్ కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది, సెక్యూరిటీ వింగ్ ఉంటుంది. మన సాధారణ ఎస్పీ వస్తే ఏ విధంగా ఉంటుందో చూస్తాం కదా. ఒక ఎస్ఐ వస్తేనే 2 కానిస్టేబుల్ 4 వస్తారు. ఒక ఎస్పీ రేంజ్ ఆఫీసర్ వస్తే ఆయనకు 2 వెహికల్స్ వస్తాయి. ఆయన చుట్టూ కూడా ఎవరు మాట్లాడకుండానో ఎవరు దగ్గరికి పోకుండానో చాలా థ్రెడ్డింగ్స్ ఉంటాయి వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. అలాగే మరి మిలిటరీ ఆఫీసర్ అన్నప్పుడు ఆయనకు ప్రోటోకాల్స్ ఇదంతా ఉంటుంది కాబట్టి రావడమే ఈ మిలిటరీ ఆఫీసర్ ప్రోటోకాల్ అంతా కూడా ఆ ఆఫీసును హ్యాండ్ ఓవర్ చేసుకుని వీళ్ళంతా కూడా రక్షణ కోసం ఉన్నటువంటి ఏర్పాటు. అంటే ఇది ప్రోటోకాల్లో భాగంగా జరిగిందే కానీ పోలీస్ కమిషనరేట్ వీళ్ళు స్వాధీనం చేసుకోలేదు. అలా కనిపిస్తే అలా ఊహాకతమైన కథనాలు వండి వారుస్తున్నారు. ఇది పోలీస్ కమిషనరేట్ని స్వాధీనం చేసుకున్నట్టు కాదు. స్వాధీనం చేసుకున్నట్టు వస్తున్నట్టు వార్తలు ఫేక్ వార్తలు. కేవలం ప్రోటోకాల్ కోసం మాత్రమే వీళ్ళు రక్షణ కోసమే, అంటే వాళ్ళ బాస్ లోపల ఉన్నాడు కాబట్టి వీళ్ళు బయట సెక్యూరిటీ ఉన్నట్టుగా భావించాల్సిందే తప్పించి పోలీస్ కమిషనరేట్ని స్వాధీనం చేసుకున్నట్టు కాదు. అయితే ఇంతకు ఏం జరిగింది అంటే ఆ మిలిటరీ ఆఫీసర్లు పోలీస్ కమిషనర్తో చర్చలు జరిచిన తర్వాత సరే అక్కడ వాదోపవాదాలు జరిగింది, క్షమాపణలు అవన్నీ జరిగి ఉండవచ్చు. కానీ వెంటనే పోలీస్ కమిషనరేట్ స్పందించి న్యాయం జరిగేలా ఆ సంబంధిత అధికారులను శిక్షిస్తూ వాళ్ళని బాధ్యులు చేస్తూ ఆర్డర్లు ఇవ్వడం కాదు, వెంటనే కేసు నమోదు చేసి ఆ హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవడానికి సిఫారసు కూడా చేశారు. అంటే ఇక్కడ వాస్తవం ఏంటంటే ఆ పోలీస్ కమిషనరేట్కి హయ్యర్ ఆఫీసర్ రావడం, హయ్యర్ ఆఫీసర్ యొక్క ఈ ప్రోటోకాల్ యొక్క సెక్యూరిటీ వింగ్ను చూసి పోలీస్ కమిషనరేట్ స్వాధీనం చేసుకున్నారు అనుకోవడం పొరపాటు. అది ఫేక్ వార్త అవుతుంది. కేవలం వాళ్ళు చర్చల కోసమో సంప్రదింపుల కోసమే పోలీస్ కమిషనరేట్కి హయ్యర్ ఆఫీసర్స్ వచ్చినట్టుగా భావించాలి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.